శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. నేటి శుభతిథి అంశంలో పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం అష్టమి తిథి మధ్యాహ్నం 1:25 వరకు, అనంతరం నవమి. పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4:53 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. శోభన యోగం రాత్రి 11:08 వరకు, అనంతరం అతిగండ యోగం. భవకరణం మధ్యాహ్నం 1:25 వరకు, అనంతరం బాలవకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:29 నుండి 3:11 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:16 వరకు. రాత్రి దుర్ముహూర్తం 10:54 నుండి 11:39 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 11:44 నుండి 1:27 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దేవీ శరణవరాత్ర ఉత్సవాలలో ఈనాడు విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆ నిజరూపమైనటువంటి దుర్గాదేవిగా విజయదుర్గగా అమ్మవారు పూజలు అందుకోనున్నది. దుర్గమమైనటువంటి కష్టాలను సైతం హరించేటటువంటి తల్లి, దుర్గమాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీమాత ఆ దుర్గాదేవి. దుర్భేద్యమైనటువంటి ఆ కష్టాలను దుఃఖాలను కూడా తొలగించేటటువంటి తల్లి. అందుకే మార్కండేయ పురాణంలో ఒక చక్కటి మాట అంటారు, దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోహో. అమ్మా, నిన్ను గనక స్మరించినట్లయితే ఈ అశేషమైనటువంటి జీవుల యొక్క ఆ భయాన్ని నీవు పోగొడతావు. స్వస్థే స్మృత మతిమతీవ శుభాందదాసి. నీవు శుభాన్ని ఇవ్వటంతో పాటు ఆ చక్కటి ఆ శ్రేయస్సుని కూడా నీవు ప్రసాదిస్తావు. దారిద్ర్య దుఃఖ భయహారణి కాత్వదన్య. దారిద్ర్యాన్ని దుఃఖాన్ని హరించేటటువంటి ఆ తల్లి నీవు కాక ఇంకెవరమ్మా? సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. ఏ విధమైనటువంటి ఉపకరణాలైనా సరే నీ పాద సమాశ్రయం చేస్తే చాలు, నీవు అనుగ్రహిస్తావు. అది విద్య కావచ్చు, బుద్ధి కావచ్చు, శక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే పోతనామాత్యుల వారు కూడా అమ్మను కీర్తిస్తూ గొప్ప మాట అంటారు, అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన అమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్దిగా ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చక్కగా పోతనామాచుల వారు భాగవతంలో అమ్మవారిని స్తుతి చేస్తారు. అటువంటి అమలగన్నయమ్మ దుర్గమ్మగా ఈనాడు భక్తులందరి పూజలు అందుకునేటటువంటి తల్లి ఆ దుర్గాదేవి యొక్క అవతారం అలంకరణ ఈ రోజున. అదేవిధంగా నవదుర్గా సంప్రదాయంలో ఈరోజు సిద్ధిదాత్రి అంటే సమస్త సిద్ధులను ప్రసాదించేటటువంటి తల్లిగా ఈనాడు అమ్మవారు అనుగ్రహిస్తుంది. శ్రీశైల భ్రమరాంబికాదేవి. అదేవిధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈనాడు పగటి వేళ దివాకరుడు వాహనంగా అంటే సూర్యప్రభ వాహనం, రాత్రి వేళ నిశాకరుడు అనగా చంద్రప్రభ వాహనం మీద శ్రీవారు దర్శనమివ్వనున్నారు. అటువంటి దుర్గాదేవి యొక్క దివ్యకృప, శ్రీయపతి శ్రీనివాసుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత శ్రీనివాసుని నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక దేవీ నవరాత్ర ఉత్సవాల్లో 9వ రోజైన నేడు సాత్విక రూపాల్లో అమ్మవారు దుర్గాదేవిగా, నవ దుర్గా రూపాల్లో అమ్మవారు సిద్ధిదాత్రిగా దర్శనమిస్తున్న కారణంగా ఆ దుర్గాదేవి సిద్ధిదాత్రి అనుగ్రహానికి ఏ రాశి వారు ఏ విధమైన అర్చనల్ని, ఇతరమైన పూజా విశేషాలని చేయాలో ఆ విశేషాల్ని, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో ఆ విశేషాన్ని,
ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో వాటిని తెలుసుకుంటారు. వీటితో పాటు దేవీ నవరాత్ర ఉత్సవాల్లో అమ్మవారు ఈ రోజున 9వ నాడు సాత్విక రూపాల్లో దుర్గాదేవిగా, నవదుర్గా రూపాల్లో సిద్ధిదాత్రిగా దర్శనమిస్తున్నారు. ఈ 2 అవతారాల ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో ఆ విశేషాలను శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గే దుర్గతి నాశిని, సకల దుర్గతుల్ని దూరం చేసి సమస్త సన్మంగళాల్ని అనుగ్రహించే దివ్యజాన్ని దుర్గామాత. ముగురమ్మల మూలపటమ్మ, దుర్గ మాయమ్మ అంటూ పోతనామాచ్యుడు తెలుగువారి ఇష్టదైవంగా దుర్గమ్మని ఆవిష్కరించాడు. ధర్మానికి హాని సంభవించినప్పుడు, లోకశ్రేయస్సుకి ఆటంకం వాటిల్లినప్పుడు ఆసురీ శక్తుల్ని అంతం చేయడానికి మహాదేవి దుర్గగా ఆవిష్కారమైంది అని దేవీ భాగవతం పేర్కొంది. దుఃఖేన గంతుం శక్య ఇది దుర్గా అంటారు. దుఃఖకారక పరిస్థితుల్ని నిలువరించే భవ్య ఫలకారిణి దుర్గామాత. దేవి శరన్నవరాత్రోత్సవాల్లో దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా జగదీశ్వరి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. నవదుర్గా రూపాల్లో నవమ స్వరూపం సిద్ధిదాత్రి. అనంత సద్గుణాల్ని అనుగ్రహించే సర్వార్థ సాధక రూపం సిద్ధిదాత్రి. సాధకులు 9వ నాడు సిద్ధిదాత్రి అనుగ్రహంతో సంకల్ప సిద్ధిని పొంది విజయదశమి నాడు ఆ దివ్యరూపిణి దర్శనాన్ని చేస్తారు. సర్వసిద్ధులకు అధిష్టాన దైవం సిద్ధిదాత్రి. సిద్ధ గంధర్వ యక్ష ఆది సర్వ స్వరైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అని సిద్ధిశక్తిని ప్రార్థిస్తారు. అర్ధనారీశ్వర తత్వంతో మహాదేవిని అర్ధాంగిగా సిద్ధిదాత్రి ప్రకటితమవుతుంది. భౌతికమైన ఆ రూపంలో వ్యక్తులకు కావలసిన అష్టసిద్ధుల్ని అనుగ్రహించే బ్రహ్మ విష్ణు శివాత్మిక రూపం సిద్ధిదాత్రి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి, మంగళవారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతు శుక్రుడు, కన్యలో రవి బుధులు, చంద్రుడు ధనుస్సులో ఉంటే, కుజుడు తులలో ఉంటే, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేష ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయానికి భయపడనంతటి గట్టి దృఢత్వంతో ఉంటారు. కుటుంబం అంతటిని ఏకవాక్య అభిప్రాయ సాధన కలిగేలాగా తీర్చిదిద్దుతారు. కుటుంబంలో నూతన సంతాన ప్రాప్తి సూచన ఏర్పడే అవకాశం బలంగా గోచరిస్తుంది. వ్యాపారానికి కావలసినటువంటి విస్తరణ పనుల్ని విశేషంగా ప్రారంభిస్తారు. కుటుంబంలో ఉండే ఒక సంతానంలో ఒకరికొక వ్యాపారాన్ని అప్పచెప్పాలనే నిర్ణయానికి వస్తారు. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది సంతానంలో ఒకరికి. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి అనుగ్రహం పొందడం కోసం ఆ దేవతా ద్వయాన్ని పసుపు అక్షతలతో పూజించి పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఆవేశాన్ని పెంపొందించేటటువంటి సందర్భాలను సృష్టిస్తారు ఎందరో. ఓర్పు మాత్రమే ఆయుధంగా ఉపయోగించుకోక తప్పదు. ఈ రోజున ఆర్థికమైనటువంటి నష్టం బాగా కలిగించేందుకు అనేకమైనటువంటి సూచనలు ఇస్తారు. ఆలోచించకుండా ఏ అడుగు వేయడం సరికాదు ఈ రాశి వారికి. ఈ రోజున న్యాయస్థానం నుండి అనవసరమైనటువంటి నోటీసులు తాకీదులు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగానూ భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఈరోజు వృషభ రాశి వారు
దుర్గాదేవి సిద్ధిదాత్రి మాతల అనుగ్రహాన్ని పొందడం కోసం దేవీద్వయాన్ని ఆవు పాలతో అభిషేకించి ఆ మీద శొంఠి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభ సూచన కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తవుతుంది. ఏ విధమైన అశుభము లేకుండా అన్ని కార్యక్రమాలని నిర్వహించుకోగలుగుతారు. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం శరీరంలో ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఈ రోజుకి ఉండలేకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభ మరింతగా గోచరిస్తూ ఉంటుంది. పురస్కార లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఈరోజు మిథున రాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవతల అనుగ్రహం కోసం అమ్మవారిని పుష్పజలంతో అభిషేకించి ఆ మీదట మిరియాల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన సూచన కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతటి ధైర్యం వీరికి కనిపిస్తూ ఉంటుందో అంతటి పిరికితనం కూడా దాని చాటునే ఉంటుంది. ఏ విధమైన నిర్ణయాన్ని స్పష్టంగా చేయలేకపోతారు. సలహాలని సూచనల్ని ఇచ్చేటటువంటి శ్రేయోభిలాషుల్ని అడిగి ఆ మీదట వారిచ్చేటటువంటి సలహాలని సూచనల్ని కూడా పాటించలేకపోతారు. పాటించే ఇష్టం కూడా కలిగి ఉండరు. తమకున్నటువంటి నిరర్థకమైన ఆస్తుల్ని అమ్మివేయాలనే ఆలోచన ఒక పక్క కలుగుతుంది. కానీ ఆ ఆలోచనని అమలు చేయరు. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవతల అనుగ్రహాన్ని పొందడం కోసం అమ్మవార్లని తులసీ దళాలతో అర్చించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే పెట్టుబడికి కావలసిన ధనం ఇబ్బడి ముబ్బడిగా లభించే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గతంలో చేసినటువంటి వ్యాపారంలో ఏ దోషాలు తెలిసి తెలియక ఉన్నాయో వాటన్నిటినీ సరిదిద్దుకోవడం కోసం తీవ్రమైన శ్రమ అహోరాత్రాలు చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా తమకు సంబంధించిన న్యాయవాదికి అనేకమైనటువంటి ఆధారపత్రాలని సమర్పించడంలో నిమగ్నమై ఉంటారు కూడా. వాహనాన్ని మారుస్తారు. దానికి కావలసినటువంటి ఆర్థికమైన వనరులు సంపూర్ణంగా నెరవేరనటువంటి కారణంగా ప్రామిసరీ నోటును రాసేటటువంటి అవసరం ఏర్పడవచ్చు. అది కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవచ్చు. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవతల అనుగ్రహం కోసం అమ్మవార్లని సన్నజాజులతో అర్చించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో సామరస్య ధోరణి కలిగి ఉంటారు. ఆర్థికమైనటువంటి వ్యయం విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దూరభార ప్రయాణాలని చేసి ఆర్థికమైనటువంటి సంపాదన ఎలా లభిస్తుందనే ఆలోచన మాత్రమే కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరితోనూ కూడా అన్యోన్య భావాన్ని కలిగి ఉంటారు. ఈరోజు కన్యారాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవత అనుగ్రహం కోసం అమ్మవార్లని మందారాలతో అర్చించి నేతి అన్నపు ముద్దల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు. నూతనమైనటువంటి ఆస్తుల్ని సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలన్నింటినీ విరమించుకుంటారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడం కోసమే అనేకమైనటువంటి ప్రణాళికలని మానసికంగా వేసుకుంటారు. దేనిలోనూ కూడా సంపూర్ణమైనటువంటి ఇష్టం లేనటువంటి కారణంగా దేన్ని ప్రారంభించలేకపోతారు. తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిని సక్రమమైనటువంటి సంస్థలో ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలా అనేటువంటి ఆలోచనలో నిమగ్నమవుతారు.
బంధువులు మిత్రులు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు వినడం మాత్రమే చేస్తారు తప్ప ఎక్కడ ధైర్య సాహసాలతో నిర్ణయాన్ని చేయలేకపోతారు పెట్టుబడిగా పెట్టడానికి. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి దేవత ఉభయ అనుగ్రహం కోసం అమ్మవార్లని చామంతులతో అర్చించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలికతో పాటు ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుర్రంతా అస్తవ్యస్తంగా అనిపిస్తూ ఉంటుంది. పెట్టుబడిని ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆర్థికమైన లాభానికి అవకాశము కనిపించదు. వ్యాపారం మధ్యమంగా నడుస్తూ ఉంటుంది. తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారాన్ని విస్తారపరచడం కోసమని ఆర్థికమైనటువంటి సొమ్ము అవసరమవుతూ ఉంటుంది. ఆ సొమ్ము దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దీన్ని బయటపడకుండా జాగ్రత్తగా ఉంచుకొని వ్యాపారం చక్కగా ఉన్నట్లుగానే అభిప్రాయం కలగచేస్తూ ఉంటారు అందరికీ. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవత అనుగ్రహం పొందడం కోసం అమ్మవార్లని తమలపాకులతో పూజ చేసి ఇద్దరికీ దధ్యోదరాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత లభించి తీరుతుంది. ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి భావం విశేషంగా పెంపొంది కనిపిస్తుంది. అమ్మవారికి సంబంధించిన నవరాత్ర ఉత్సవాల్లో విశేషమైన పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక లేకుండా దానాలు ధర్మాలు చేస్తూ కనిపిస్తారు. కుటుంబ సభ్యులకి అది నచ్చకపోయినప్పటికీ కూడా తమ అభిప్రాయం ఖచ్చితంగా పాటింపబడి తీరాల్సిందే అనే దృక్పథంతో ఉంటారు. ఈరోజు ధనురాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవత అనుగ్రహం కోసం అమ్మవార్లని బిల్వ దళాలతో అర్చించి వారికి ముద్గాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక అనుకూలంగా కొనుగోలే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికంగా కొద్దిగా బలోపేతం అవుతూ ఉంటారు. వ్యాపారానికి మూలస్తంభమైనటువంటి వారి ఆరోగ్యం చక్కగా ఉన్నటువంటి కారణంగా తాము చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన ఆర్థికమైన ఎదుగుదల కోసం అన్ని విధాల లాభాలని పొందగలుగుతారు. మిత్రులు శ్రేయోభిలాషులు అయినటువంటి వారు ఆర్థికమైన చేయూతని ఇచ్చే కారణంగా ఆర్థికమైన లోపం ఉండదు. ఇంతకుముందు చేసినటువంటి రుణాలని తీర్చడం అనే పనిని ప్రస్తుతానికి ఆపి వ్యాపారానికి కావలసిన ముడి వస్తువుల్ని కొనుక్కునే పనిలో నిమగ్నం అవుతారు. ఈరోజు మకర రాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవత అనుగ్రహం కోసం ఆ ఉభయ దేవతల్ని ముద్ద మందారాలతో అర్చించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించడమే కాక వేతన ఆధిక్యం కూడా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎటు నుండి ఆదాయం వస్తుందో తెలియదు, ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన పరీక్షల విషయంలో సంపూర్ణ శుభవార్తల్ని మాత్రమే వింటారు. ఉద్యోగానికి ప్రయత్నంలో ఉన్నటువంటి వారు తప్పక ఉద్యోగ లాభాన్ని పొందగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రమూ లేదు అనే వైద్యుని అభిప్రాయం తెలిసాక మరింత ఆనందంతో ఉండగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి సిద్ధిదాత్రి ఉభయ దేవతల అనుగ్రహం కోసం అమ్మవార్లని కుంకుమ అక్షతలతో అర్చించి ఇరువురికి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. స్థిరమైనటువంటి ఆలోచన ఏదీ లేకుండా ఉంటారు. స్వాములు, సన్యాసులు, అలాగే దేవాలయాలు, తీర్థయాత్రలు మొదలైన వాటితో పూర్తిగా నిమగ్నమై
వస్తున్నటువంటి వ్యాపార వృత్తికి సంబంధించిన ఆదాయాల్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంతో పాటు తమ ఆరోగ్యం కూడా మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి కారణంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యాలయానికి వెళ్ళి చికిత్సని ప్రారంభించుకునే ఊహకి వస్తారు. ఈ రోజున మీనరాశి వారు దుర్గాదేవి, సిద్ధిదాత్రి ఉభయ దేవతల అనుగ్రహం కోసం ఆ దేవతలు ఇరువురిని కూడా కనకాంబరాలతో అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఐకమత్య సాధన కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు అమ్మవారు సాత్విక రూపాల్లో దుర్గాదేవిగా, నవదుర్గా రూపాల్లో సిద్ధిదాత్రిగా దర్శనమిస్తున్న కారణంగా ఆ ఉభయ దేవతల అనుగ్రహము సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా దుర్గాదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా అమ్మవారికి సమర్పించాల్సిన ప్రత్యేకమైన నైవేద్యాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత దుర్గాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే గుడాన్నం, బెల్లం కలిపిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలా చేస్తే దుర్గమమైన కష్టాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు సిద్ధిదాత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సిద్ధిదాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ప్రధానంగా దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా దుర్గాదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో తంత్ర చింతామణి దీపిక అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. తంత్ర చింతామణి దీపిక అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం దుర్గాదేవిని పూజించే వాళ్ళు చన్నీటి స్నానం చేసి దుర్గాదేవిని పూజించాలి. అలా వీలు కాని పక్షంలో గోరువెచ్చని నీటితో అయినా స్నానాన్ని ఆచరించవచ్చు. అలాగే దుర్గాదేవి పూజలో ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి దుర్గాదేవిని పూజించాలి. ఇతర రంగుల చుక్కలు గీతలు ఉన్నప్పటికీ కూడా ఎరుపు రంగు ఉంటే దాన్ని ఎరుపు రంగు వస్త్రంగానే పరిగణించాలి. అలాగే ఎరుపు రంగు వస్త్రానికి బంగారపు రంగు అంచు ఉండేలాగా ఉన్న వస్త్రాన్ని ధారణ చేసినట్లయితే దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా దుర్గాదేవిని పూజించేటప్పుడు దుర్గాదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే దుర్గాదేవి అనుగ్రహం కోసం ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో దుర్గాదేవిని పూజిస్తూ ఓం విశ్వమాత్రేయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇలా చేస్తే దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దుర్గాష్టమి సందర్భంగా మహిళామణులందరూ కూడా ఒక ప్రత్యేకమైన వాయినం ఇవ్వటం ద్వారా సంవత్సరం మొత్తం దుర్గాదేవి కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఆ వాయినంలో ప్రధానంగా కొన్ని వస్తువులు ఉండాలి. ఆ వస్తువులు ఏంటంటే పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఎరుపు రంగు రవిక వస్త్రము, తమలపాకులు, వక్కలు, ఎర్రటి గాజులు, కాటుక. ఈ 9 కూడా తాంబూలంలో ఉండేలాగా దుర్గాదేవి అనుగ్రహం కోసం ముత్తైదువులకి ఈరోజు తాంబూల వాయినం మహిళామణులు ఇచ్చినట్లయితే సంవత్సరం మొత్తం దుర్గాదేవి కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రధానంగా ఈరోజు దుర్గా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కూడా అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా 5 రకాలైన నైవేద్యాలు సమర్పించాలి. బతుకమ్మ ఉత్సవాలలో ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా పెద్ద బతుకమ్మను తయారు చేసి ఆ పెద్ద బతుకమ్మ దగ్గర అమ్మవారికి 5 రకాలైన నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ 5 రకాలైన నైవేద్యాలు ఏంటంటే మొట్టమొదటిది పెరుగు సద్ది, రెండవది నిమ్మకాయ పులిహోర సద్ది, మూడవది చింతపండు పులిహోర సద్ది, నాలుగవది నువ్వుల సద్ది, ఐదవది కొబ్బరి సద్ది. ఇలా 5 రకాలైనటువంటి సద్దులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయటం, ఆ సద్దుల నైవేద్యాలు అందరూ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం బతుకమ్మ సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా కష్టాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే రేపు మహర్నవమి పర్వదినం సందర్భంగా అమ్మవారు ఏ అలంకారాల్లో ఉంటుందో, అమ్మవారి అనుగ్రహం కోసం సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో, అలాగే మహర్నవమి సందర్భంగా
ఎలాంటి ముఖ్యమైన పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.